ఉభయ గోదావరి జిల్లాలు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బైరాబత్తుల రాజశేఖర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను కూటమి అభ్యర్థులుగా బలపరిచాం. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ వస్తుంది. 27న ఎన్నికలు కౌంటింగ్ మార్చ్ 3న జరుగుతాయి. ప్రతి గ్రాడ్యుయేట్ ను కలిసి భారీ మెజార్టీ సాధించాలి. చదువుకున్న వాళ్లంతా కూటమితోనే ఉన్నారు. ఎవరూ ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉండొద్దు. ఎన్డీఏ పక్షాలతో సమన్వయ సమావేశాలు పెట్టుకుని పనిచేయాలి. క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలతో పాటు జనసేన, బీజేపీ కమిటీల నేతలతో ముందుకు వెళ్లాలి. ఈ ఎన్నికలు ఏకపక్షంగా జరగాలి. ఏ ఎన్నిక వచ్చినా గెలిచినప్పుడే సుస్థిర పాలన ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతుంది. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు, కొత్తగా రాజకీయాలకు వచ్చిన నేతలు మరింత చిత్తశుద్దితో పనిచేయాలి. కూటమి ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి. ప్రభుత్వం ఏర్పాటైన 7 నెలల్లో ఇబ్బందులు అధిగమించి సుపరిపాలన వైపు అడుగులు వేసి ప్రజలకు ఇబ్బంది లేని పాలన సాగిస్తున్నారు. రాత్రికి రాత్రి అన్ని జరిగిపోతాయని మనం చెప్పడం లేదు. గాడి తప్పిన వ్యవస్థలను సరిదిద్దుతున్నాం. కేంద్ర ప్రభుత్వ సాయంతో విశాఖ స్టీల్ ప్లాంట్, రాజధాని అమరావతికి ఆర్థిక సాయం, పోలవరానికి నిధులు, రైల్వే జోన్తో పాటు ఇతర అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం. కూటమికి యూటీఎఫ్ మినహా మిగతా ఉపాధ్యాయ సంఘాల మద్దతు ఉందని ఈ సందర్భంగా అభ్యర్థులు తెలిపారు. వాళ్ళు కూడా బిలో ప్రావర్టీలో ఉన్నవాళ్ళే. సో కంపల్సరీగా వాళ్ళకి ఆల్టర్నేట్ ఎక్కడో ఒకటి చూపించి నేను చేయమని చెప్పాను. వాళ్ళు అక్కడి నుంచి షిఫ్ట్ చేసి అది హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పామమ్మా. అది నేను ఒకసారి వర్ష చేసుకుంటాను. థ్యాంక్ యూ చేస్తాము.